కాసేపట్లో రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. తన రెండో క్షేత్రస్థాయి పర్యటనను రాజధానిలో చేపట్టనున్నారు. జగన్ ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచే రాజధాని పర్యటన మొదలు పెట్టనున్నారు సీఎం. ఉదయం 11 గంటలకు బయలుదేరి రాజధాని నిర్మాణాలను పరిశీలిస్తారు. ఉద్దండరాయనిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని సందర్శిస్తారు చంద్రబాబు. సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను పరిశీలించనున్నారు. ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్లను పరిశీలిస్తారు సీఎం చంద్రబాబు. మరి కాసేపట్లో రాజధాని ప్రాంతంలో పర్యటించబోతున్నారు సీఎం చంద్రబాబు. తన రెండో క్షేత్రస్థాయి పర్యటనను రాజధానిలో చేపట్టనున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పీఎంఆర్. రైట్ స్వాతి, కొద్దిసేపట్లోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటనకు వెళ్లబోతున్నారు. రాజధాని అమరావతి కాదు, 3 రాజధానులు ఏర్పాటు చేస్తానని గత ప్రభుత్వం ఎప్పుడైతే ప్రకటించిందో ఆ తరువాత రాజధాని పర్యటనకు వెళ్లిన చంద్రబాబు నాయుడుకి అప్పటి ప్రభుత్వం గట్టిగా ఎదుర్కొనే ప్రయత్నం చేసింది. అప్పుడు వైసీపీ అధికార పార్టీగా ఉన్న వైసీపీ నేతలు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాళ్లు రువ్విన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం మారింది. సో ఇప్పుడు మళ్లీ తిరిగి రాజధాని ప్రాంతంలో సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు తొలిసారిగా పర్యటించబోతున్నారు. తన మొదటి క్షేత్రస్థాయి పర్యటన పోలవరం నుంచే ప్రారంభమవుతుందని చెప్పిన చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన పూర్తి చేసుకున్నారు. దానికి సంబంధించిన కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే అంశానికి సంబంధించి ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చిన చంద్రబాబు నాయుడు తన రెండో పర్యటనను అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన వ్యవహారం మీద పెట్టారు. సో ఈ క్రమంలో పూర్తిగా మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు బయలుదేరిపోతున్నారు. సో ఈ ఇక్కడ ప్రజావేదిక ఎక్కడైతే చంద్రబాబు నివాసం పక్కన ప్రజావేదిక గత ప్రభుత్వంలో నిర్మించారో దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేసింది. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉందని అడ్డగోలుగా అప్పటి ప్రభుత్వం కూల్చివేసిన పరిస్థితి. ఇక్కడి నుంచే మళ్లీ తన పాలనను ప్రారంభిస్తాను, ఇక్కడి నుంచే ఈ శిథిలాలను కూడా ఇలాగే ఉంచుతానని స్పష్టంగా చెప్పిన చంద్రబాబు నాయుడు అక్కడి నుంచే తన పర్యటనను కూడా రాజధానికి సంబంధించిన పర్యటన ప్రారంభించబోతున్నారు. 11 గంటలకు ప్రారంభిస్తారు. ముందుగా ఈ ప్రజావేదికను పరిశీలిస్తారు. ఆ తర్వాత ఒక్కొక్క ప్రాంతాన్ని, అలాగే ఏదైతే జడ్జిల సముదాయం కావచ్చు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్లు ఇటువంటి అధికారులకి కేటాయించిన క్వార్టర్లు కావచ్చు, నిర్మించిన క్వార్టర్లు కావచ్చు, దాంతోపాటుగా ఉద్యోగులకు నిర్మించిన క్వార్టర్స్, అలాగే ఉద్దండరాయనిపాలెంలో భూమి పూజ ఎక్కడైతే చేశారో అది, సిఆర్డీఏ కార్యాలయం, అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డు. సో ఇటువంటి అలాగే ప్రభుత్వ భవనాల సముదాయం, సెక్రటేరియట్కి సంబంధించిన అక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. అలాగే మంత్రుల క్వార్టర్స్కి సంబంధించిన కొంత మేర అక్కడ కూడా నిర్మాణాలు జరిగినాయి. దాదాపు 80% మేర పూర్తయిపోయిన బిల్డింగ్ల విషయానికి వస్తే మంత్రుల క్వార్టర్స్, అలాగే ఎమ్మెల్యేల క్వార్టర్స్, దీంతో పాటుగా ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించిన అధికారులకు ఏదైతే క్వార్టర్స్ ఉంటాయో ఆ క్వార్టర్స్ను కూడా దాదాపు 80% పూర్తయిపోయిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వీటన్నిటిని పరిశీలించేందుకు దీనికి సంబంధించి అంటే ముందుగా నిన్న మంత్రి నారాయణ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ పర్యటన తరువాత ఒక కమిటీ లాంటిది వేయడం ద్వారా, కమిటీని వేసి అసలు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఇక్కడ నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉంది, అసలు నిర్మాణాలకు చేపట్టేందుకు గత టీడీపీ హయాంలో ఎక్కడైతే పనులు మొదలెట్టారో మళ్ళీ అక్కడ నుండి తిరిగి ప్రారంభించేందుకు పరిస్థితి అనుకూలంగా ఉందా లేదా అన్న అంశంతో పాటుగా ముందుగా డ్యామేజ్ ఏ స్థాయి వరకు జరిగింది, ఏ మేరకు జరిగింది అన్న అంశానికి సంబంధించి ఒక కమిటీని వేసి దానికి సంబంధించి మళ్ళీ అంచనాలు కట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. గతంలో తెలుగుదేశం హయాంలో 2014-19 మధ్య కాలంలో టెండర్లను పిలవడం ద్వారా కొంత నిర్మాణ పనులు ఏదైతే చేపట్టారో సో ఆ టెండర్లకు కాలపరిమితి ముగిసింది. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా అంచనాలు వేయాల్సి ఉంది, మళ్ళీ కొత్తగా టెండర్లను పిలవాల్సిన ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో వీలైనంత త్వరగా ముందు డ్యామేజ్ ఏ స్థాయికి జరిగింది, ఏ మేరకు జరిగింది, ఎన్ని వేల కోట్ల రూపాయల మేర డ్యామేజ్ జరిగింది అని అంచనా వేయడానికి ముందుగా ఒక కమిటీని వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా తమ కసరత్తు ఉంటుంది. ముందుగా ఇదంతా కూడా చంద్రబాబు పర్యటన ముగిసిన తరువాత ఒక్కొక్కటిగా దీనికి సంబంధించిన జీవోలు విడుదల చేయడం కావచ్చు, దీనికి సంబంధించి కమిటీలు వేయడం కావచ్చు, దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం, సో ఇటువంటివన్నీ జరుగుతాయని మంత్రి నారాయణ స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో సో ఇది రాజధాని నిర్మాణానికి సంబంధించి పునర్నిర్మాణ పనులు చేపట్టేందుకు ఇది కీలక ఘట్టంగానే మనం చూడాల్సి వస్తుంది. మళ్లీ తిరిగి 80% మేర పూర్తయిపోయిన భవనాలు ఏదైతే ఉన్నాయో మంత్రుల ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించిన క్వార్టర్స్, భవనాలు, అలాగే మంత్రులకు సంబంధించి ప్రజాప్రతినిధులకు సంబంధించిన క్వార్టర్స్కు సంబంధించిన భవనాలు ఇది నిర్మాణం పూర్తయిపోయింది. త్వరితగతిన ఆ రెండింటిని పూర్తి చేసే దిశగా కార్యాచరణ ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం సిఆర్డీఏ భవనం కూడా దాదాపు పూర్తయిపోయిన పరిస్థితి. సిఆర్డీఏ భవనాన్ని
పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి అంటే సిఆర్డీఏకి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఇతరత్ర అన్నింటినీ కూడా క్షేత్రస్థాయి నుంచి ఇక్కడ దాన్ని కేంద్రంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సిఆర్డీఏ భవనాన్ని కూడా వీలైనంత త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ తెలుస్తోంది. సో మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచి బయలుదేరబోతున్నారు. స్వాతి. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.